చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీలు, చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి కేసులో నిందితుల అరెస్ట్, చంద్రబాబు గారి మీద రాళ్లదాడి వెనక భయంకరమైన కుట్ర, ఇటువంటి హెడ్డింగ్లు నిన్నటి నుంచి చూస్తూ ఉంటే ఈరోజు పొద్దున కానీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి వార్తలు రాస్తూ ఉంటే నాకు అర్థం కాలేదు. చంద్రబాబు సార్ మీద రాళ్లదాడి జరిగిందా? ఎప్పుడు, ఎక్కడ అని అంటే 2 ఏళ్ల క్రిందట, 2.5 years క్రితమేమో, 2022 నవంబర్ 2 years క్రితం నందిగామలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చంద్రబాబు సార్ వాళ్ళ భద్రతా అధికారి మధు అని ఉంటారు, ఆయన నా మీద రాయబడింది అని చెప్పి చంద్రబాబు సార్ దగ్గర పోయి చూపించడం, చంద్రబాబు గారు రాళ్లదాడి చేస్తున్నారు ఈ వైసీపీ గుండాలని చెప్పడం, ఇదంతా జరిగింది. ఆడ సీసీటీవీ ఫుటేజ్ చూసినా, డ్రోన్ విజువల్ చూసినా, పోనీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీడియా ఛానల్ ఉన్నాయి, ఆ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఈయనను హెల్త్ చెకప్కు రండి మెడికల్ రిపోర్ట్ కోసం అంటే ఆ మధు అనే ఆయన పోలేదు, ఏం కాలే. ఆయన నా మీద పడింది రాయి అంటారు, కానీ ఆయన రాయబడ్డట్లు, తగిలినట్లు, వాసినట్లు అట్లాంటి ఏం చూపిలే. అప్పుడు అది అయిపోయిందా? ఇప్పుడు ఆ రాళ్ళదాడి వెనక కుట్ర ఉందని 4 అరెస్ట్ చేశారట. వాళ్ళ మీద బాబోయ్ ఏకంగా 307, 120 రెడ్ విత్ బి అని అమ్మో అనే పెద్ద పెద్ద సెక్షన్లన్నీ పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి న్యాయాధికారి ముందు హాజరుపరిస్తే ఆ న్యాయాధికారి ఆశ్చర్యపోయినారట. ఏంటిదంతా? వాళ్ళకి సెల్ఫ్ బెయిల్ ఇచ్చి పంపించండి అని చెప్పారు. కానీ బయటకేమో ఏం చెబుతున్నారు, దీని వెనక మొండితోక జగన్మోహన్ రావు, మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ వీళ్ళు ఉన్నారు అని, వీళ్ళది భయంకరమైన కుట్ర ఉంది అని. ఇప్పుడు ఆ మొండితోక అరుణ్ కుమార్ అని ఆయన ఫుల్ యాక్టివ్ ఉన్నాడు కదా, ఈవెన్ మండలిలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. మరి ఆయన మీద ఏదైనా కేసును ఒక కత్తి ఏలాడదీయడము, ఏదో ఒక ప్రయత్నం. ఎక్కడ రాళ్ళదాడి, ఎక్కడ రాళ్ళు పడా, ఎవరి మీద పడా, దాని మీద మళ్ళీ కేసు అట వాళ్ళ అనుచరులు 4 అరెస్ట్ చేసి అసలు ఎవరు విసిరేశారో, అసలు ఆడ విసిరేశారో కూడా తెలియాలి. అప్పుడు కూడా ఏం చెప్తాం? రాళ్ళదాడి ఆడ జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా ఇక్కడ అటాక్ జరిగితే, డైరెక్ట్గా కత్తితో పొడిస్తే ఈడ తగిలి రక్తం కాలేదు, అన్ని కనిపించినా, విజువల్లో కనిపించినా కూడా కోడికత్తి అని ఎటకారం చేస్తారు. ఇప్పుడు అసలు రాయి ఆడబడిందో తెలియదు, లేదా భద్రతా అధికారి మీద పడింది అంటారే ఆడబడిందో తెలియదు. ఇంకా అంతే రాళ్ళదాడి అని చెప్పి దీన్నేమో బ్రహ్మాండంగా ప్రచారం చేస్తారు. సరేలే, ఎంట్రుకలు నామే ఎలాంటి కుప్పైనా కడతాది అన్నట్టు, మనం చెప్తే వినడానికి జనాలు ఉన్నారు అని చెప్పి నమ్మకం ఉంటే, అలా వినే జనాలు కూడా ఉంటే ఏమి ఇట్లాంటివి ఏంది, ఇంకా మనం ఏమైనా చెప్పచ్చు. అంతమంది చెల్లుబాటు అవుతుంది అనుకున్నప్పుడు ఏం చెబితే ఎవరైతే అంటారు, ఏమైనా చెప్పచ్చు.